హాయ్ అండి. ఆర్ఎండ్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఎస్ఐ కన్సల్టెన్సీ. నిన్న ఇనామినేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇనామినేషన్ చేయకపోతే వితిన్ 5 లాగిన్స్లో మనం ఏ క్లెయిమ్స్ అనేది ప్రాసెస్ చేయలేము అనే విషయం నిన్న తెలుసుకున్నాము. ఈరోజు ఇనామినేషన్ వలన ఉండే యూజెస్ ఏంటనేది తెలుసుకుందాం. నామినేషన్ చేయడం వలన ఇట్ మీన్స్ మనం నామినీని పిఎఫ్లో యాడ్ చేయడం వలన ఎంప్లాయీ ఎవరైతే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఎంప్లాయీ చనిపోయిన తర్వాత నామినీకి వచ్చే బెనిఫిట్స్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇనామినేషన్ చేయడం వలన ఎంప్లాయీ చనిపోయిన తర్వాత ఈడిఐఎల్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది వైల్ ఇన్ సర్వీస్లో చనిపోతే. సో అలాంటి టైంలో ఈడిఐఎల్ బెనిఫిట్ కానీ లేదా మంత్లీ పెన్షన్ అనేది ఉంటుంది. అలాగే లైఫ్ టైం పెన్షన్ కూడా ఉంటుంది వైఫ్కి కానీ చిల్డ్రన్స్ కానీ. అండ్ వాళ్ళకి సంబంధించిన అమౌంట్ కానీ ఇవల్ల కూడా చాలా త్వరగా అవ్వడానికి అండ్ ఈజీగా అవ్వడానికి అనేది ఇనామినేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇనామినేషన్ చేసుకోవడం వలన పేపర్ వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఓన్లీ ఆన్లైన్లోనే క్లెయిమ్ ప్రాసెస్ అనేది చేయడానికి మనకు యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ నామినేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివలన పేపర్ వర్క్ తగ్గిపోతుంది, ఫాస్ట్గా క్లెయిమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ని యూజెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఇనామినేషన్ చేసుకోండి. సో దానికి టైం లిమిట్స్ కూడా పెట్టారు, వితిన్ 5 లాగిన్స్ లోపే చేయాలనేసి. సో కంపల్సరీగా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.